స్కూల్లో వేస్తే ఒక నెల గడిచిన తర్వాత అదే పేరెంట్ని కుక్క కన్నా హీనంగా చూస్తున్నారు. సరిగ్గా ఫుడ్ పెట్టరు. పిల్లలు అంత లక్షల జీతం తీసుకొని వాళ్ళు ఫీజులు తీసుకొని పాపం పిల్లలకి సరైన పోషణ ఆహారం ఉండక ఇదొక సైడ్ బిజినెస్ క్యాంటీన్లు పెట్టి స్నాక్స్ అని చెప్పి వాళ్ళకు కడుపులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యేలాగా ఆ భయంకరమైన జంక్ ఫుడ్ని ఏర్పాటు చేస్తున్నారు. అదే ఫ్రూట్ సలాడ్స్ ఫ్రూట్స్ పెట్టి అక్కడే పెట్టచ్చు కదా, అవి పెట్టట్లేదు. అంటే ప్రతి చోట ఒక వ్యాపారం అయిపోయింది. ప్రతిదీ మోసం. కూరగాయల షాప్కి వెళ్ళినా మోసం, కిరాణా షాప్కి వెళ్ళినా మోసం. ఈ రాష్ట్రానికి ప్రళయం ఎందుకు రాదు? ఈ దేశానికి ప్రళయం ఎందుకు రాదు? కరోనా వైరస్ లాంటి భయంకరమైన విపత్తు లాంటివి ఎందుకు రావు? వైరస్లతోటి మనం ఎంతమంది చనిపోయి ఉన్నారు? సర్వనాశనం అయిపోతుంది. ఎందుకు? ఇకనైనా నీతి నిజాయితీ